అభివృద్ధి విషయంలో రాజీ పడే పరిస్థితే లేదని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. మినీ బైపాస్ రోడ్లో ఉన్న గ్రీన్ సిటీలో 1,18,00,000 రూపాయలతో ప్రధాన రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడే ప్రాంతాలలో ముందుగా రోడ్లు వేస్తున్నామని అన్నారు. గ్రీన్ సిటీలో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. కొంతమంది స్థలాలను కొనుగోలు చేసి ఖాళీగా వదిలేశారని, నీరు నిల్వ ఉండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని అన్నారు. స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని స్థల యజమానులకు ఎమ్మెల్యే సూచించారు. లేకుంటే తామే కార్పొరేషన్ సిబ్బందితో తొలగించి అందుకైన ఖర్చును స్థల యజమానుల నుండి వసూలు చేస్తామని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు పైడి వెంకట్రావు, లంకపల్లి మాణిక్యాలరావు, దొడ్డిగర్ల శుభమల్లిక్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇది 5 గంటలు వేసారు సార్. ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడైతే ముందు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం. ఇది ఊరి చివరిగా ఉన్న గ్రీన్ సిటీ. ఈ కాలనీకి ఎలక్షన్ ముందు కూడా మేము అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ఉమ్మడిగా మీటింగ్ కూడా పెట్టాం. ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా మరి ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కూడా మరి ఈ రోడ్డు విషయంలో ఆ రోజున ఎలక్షన్లో అడిగినప్పుడు ఈ రోడ్డు చేయాలనేది మాట అనుకున్నాం. ముందు ఏదైతే ప్రధాన రహదారులు అయిపోయినాయో అయిన తర్వాత ఈ గ్రీన్ సిటీకి ముఖద్వారం ఇది ఏదైతే 10 ఫీటు ఏదైతే ఉన్నదో అది రోడ్డుగా ఎదర ముఖద్వారం వేసి 1,18,00,000 రూపాయలతో దీన్ని ఏదైతే సాఫ్ట్ లోన్లో మరి వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకించి దీనికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిగతా నిధుల్లో కంటే ఈ ప్రత్యేకించి అది వచ్చినప్పుడు ఏదైతే మేము హామీ ఇచ్చామో అక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే నిదానంగా ఇక్కడ అన్నీ కూడా ఫిల్అప్ అవుతున్నాయి, ఒక్క వేకెంట్ సైట్ కూడా లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది. లోగడ కల్పించినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల వలన ఆ రోడ్లు పాడవటం కానీ, డ్రైన్ నుంచి వాటర్ వెళ్తాం కానీ అలా ఈ లేఅవుట్కి అనుసంధానంగా ఇంకా 3-4 లేఅవుట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఊరు చివరికి మరి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే మరి ఈ రోడ్డుని మరి గ్రాంట్ చేసి త్వరితగతిన వాళ్ళందరూ కూడా మాకంటే ఎక్కువగా ఈ కాలనీ వాసులు, కాలనీ కమిటీ వాళ్ళే పర్యవేక్షించుకుంటున్నారు. తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా ఎవరైతే ఇక్కడ కూడా ఖాళీ స్థలాలు కొనుక్కున్నారో వాళ్ళకి మొన్న కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ ఖాళీ స్థలాన్ని నిర్వీర్యంగా వదిలేయకోకుండా వాళ్ళు క్లీన్ చేసి ఫెన్సింగ్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందులోకి ఏదైతే నీరు చేరి పాములు కానీ అదేవిధంగా పందులు కానీ వచ్చి అక్కడ నివాసం ఉంటున్నాయని చెప్తున్నారు. మరి రేపు 15 రోజుల్లోపు వాళ్ళు క్లీన్ చేయకపోతే మున్సిపాలిటీ ద్వారానే క్లీన్ చేసి ఆ డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకనంటే అభివృద్ధి చెందాలంటే పక్క స్థలాలు కూడా వాళ్ళు కూడా చేయాలి. అందులో నీళ్లు నిండిపోయి బయటకు వస్తే రోడ్లు పాడైపోతే పక్కింటోడు ఇబ్బంది పడతారు. ఒకళ్ళు ఇబ్బంది పెడతాం అనేది మనం చేయకూడదు అనేది వాళ్ళకు కూడా ఉండాలి. ఎక్కడున్నా సరే మీరు ఈ మీడియా ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకుని మరి ఏదైతే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యతను కూడా మనం కూడా తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వేసేటువంటి రోడ్డు రానున్న 40 సంవత్సరాల లోపు కూడా చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చక్కగా రోడ్డుని చాలా 20 అడుగులు, 20 అంగుళాలు, 24 అంగుళాలు వచ్చేటట్టుగా వెట్ మిక్స్ కానివ్వండి, అట్లాగే కింద గ్రావెల్ కానివ్వండి, పైన సిమెంట్ లేయర్ వచ్చేవాటికి 8 అంగుళాలు, 7.5 అంగుళాలతో మరి సిమెంట్ రోడ్డు పోయించడం జరుగుతూ ఉన్నది. చాలా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అట్లాగే ప్రధానంగా నగరంలో ఏదైతే మరి వేరే ఊర్ల నుంచి, విలేజ్ల నుంచి కానివ్వండి, వేరే ఊర్ల నుంచి వచ్చేటువంటి అప్రోచ్ రోడ్లన్నీ కూడా ముందర వాటిని పరిశీలించి గౌరవ శాసనసభ్యులు వారు మరి ఎడా గ్రాంట్ కావచ్చు, ఎన్క్యాప్ కావచ్చు, అట్లాగే మరి సీఎం గారి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ గ్రాంట్లు కావచ్చు, ఇరిగేషన్ గ్రాంట్లు కావచ్చు, R&B గ్రాంట్లు, అట్లాగే 15th ఫైనాన్స్, మరి కార్పొరేషన్ సంబంధించినటువంటి జనరల్ ఫండ్స్, వీటన్నిటిలో నుంచి కూడా
డబ్బులన్నీ కూడా గవర్నమెంట్లో మాట్లాడి తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యులు వారు ఎక్కడైతే అవసరం ఉన్నదో మరి అవసరానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరిత వేగంగా చేయాలని చెప్పేసి గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే సుమారు గ్రాంట్లే కావచ్చు, అట్లాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ గ్రాంట్ కావచ్చు, ఏదన్నా కానీ సుమారు 35 కోట్ల రూపాయలతో డ్రైన్లు, అట్లాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి అవసరాలు, అట్లాగే స్ట్రీట్ లైటింగు, డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో ప్రజలందరికీ కూడా ఈ అవసరాలన్నీ తీరుస్తూ మరి ఏలూరు నగర అభివృద్ధికి మరి కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నగరపాలక సంస్థకి అట్లాగే ఏలూరు నగరం అభివృద్ధి చెందే దిశగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.